టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేకు చురుకులు అంటించారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు నిర్వహించారు. ఆ టైంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంట ఉన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆయన పరిశీలించారు. రేషన్ బియ్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యారా అంటూ ఎమ్మెల్యే కొండబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇంత భారీగా బియ్యం దేశం దాటి వెళ్తుంటే ఏం చేస్తున్నారన్నారు. ప్రతిసారి మాలాంటి వారు వచ్చి ఆపితే గానీ ఇలాంటి అక్రమ రవాణా ఆపలేరా అంటూ నిలదీశారు. మీరు సరిగ్గా ఉంటే పోర్టులోకి రేషన్ బియ్యం ఎలా వస్తుందంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సముద్ర జలాల్లో డ్రగ్స్ కలకల రేపింది. అరేబియన్ సముద్రంలో 2 బోట్లలో అధికారులు డ్రగ్స్ పట్టుకున్నారు. 500 కేజీల డ్రగ్స్ ని ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ, ఇండియన్ నేవీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో క్రిస్టల్ మెథడ్ డ్రగ్స్ ని అధికారులు గుర్తించారు. గురుగ్రామ్ ఇంటర్నేషనల్ ఫ్యూజన్ సెంటర్ నుంచి నేవీకి అందిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో 2 పడవలు స్వాధీనం చేసుకోగా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ నిందితుల్ని శ్రీలంక నేవీకి భారత నౌకాదళం అప్పగించింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజు స్వామి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణలతో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు గిరి ప్రదక్షిణలో పాల్గొని భక్తులతో పాటు కాలినడకన గుట్టపైకి వెళ్లారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఫోటో, వీడియో షూట్లు నిర్వహించడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ పరిసరాల్లో ఫోటో షూట్స్, రాజకీయ ప్రసంగాలు వంటివి వాటిని అనుమతించమని, అలా చేసిన వారిపై కొండ దిగేలోపు కేసు నమోదవుతుందని కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు హెచ్చరించింది. ఈ విషయంపై ఓ వైపు చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా శ్రీవారి ఆలయ సమీపంలో కడపకు చెందిన ఓ వ్యాపారి వంశీధర్ రెడ్డి ఫోటోలు తీసుకున్నారు. అనుమతి లేని చోట ప్రైవేటు ఫోటోగ్రాఫర్ల హడావుడిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారు. ఫోటో షూట్పై శ్రీహరి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో టీటీడీ విజిలెన్స్ అప్రమత్తమైంది. ఫోటో షూట్పై ఆరా తీసింది. ఈ మేరకు కేసు నమోదు చేయాలని భావిస్తోంది. మీతో పాటు నేను అంటూ కేజీబీవీ విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నేలపై కూర్చుని భోజనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. వసతి గృహాలు, పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో ఆహార నాణ్యత పరిశీలనకు విద్యార్థులతో ప్రతి శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు విద్యార్థులతో సహా పంక్తి భోజనం చేయాలని సూచించారు. పాఠశాలలో బియ్యం, నిత్యావసర వస్తువులతో పాటు నాణ్యతను పరిశీలించారు. నాణ్యత లోపించిన వస్తువులను వాడరాదని స్పెషల్ ఆఫీసర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి చర్చ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలురు హాస్టల్స్ ను గత రాత్రి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్, కిచెన్, త్రాగునీరు, టాయిలెట్ తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థుల కోసం వడ్డిన భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేయాలని కోరారు. కూరగాయలు, ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా స్టీల్ డబ్బాల్లో భద్రపరచాలని, వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తొగ్గెడం గ్రామం శివారులోని జమేల్ తోటలో పేకాట శిబిరంపై పాల్వంచ రూరల్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్టు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన 8 మంది నిందితుల నుంచి 6 సెల్ ఫోన్లు, 32,050 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. గురుకుల పాఠశాలలో కల్తీ ఆహారం కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ బీజేపీ సంయుక్త మోర్చాల ఆధ్వర్యంలో మాసప్ ట్యాంకులోని బీసీ భవన్లో మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఉదయాన్నే ఇంటి వద్ద నుంచి అరెస్టు చేసి నేర్మేడ్మెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధికి శృంగేరి జగత్ గురువులు శ్రీ విధిశేఖర భారత మహాస్వామి వారు విచ్చేశారు. వారికి దేవస్థానం చైర్మన్ రోహితి, ఈవో త్రినాథరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు గ్రామంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. మెనుగు నాగయ్య అనే దంపతుల ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి దొంగలు ఇంటికి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలోని సుమారు 1,40,000 నగదు, బంగారం పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న టౌన్ ఎస్ఐ సంధ్య దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.
ఎద్దుల బండితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవడానికి యువ రైతు నవీన్ రెడ్డి మంగళగిరికి బయలుదేరాడు. సత్యసాయి జిల్లా నుంచి మంగళగిరికి బయలుదేరగా 11వ రోజుకు బనగానపల్లికు చేరుకున్నాడు. రోజుకు 20 కిలోమీటర్లు ఎద్దుల బండితో ప్రయాణం చేస్తున్నట్లు యువ రైతు నవీన్ రెడ్డి తెలిపారు. ఎద్దుల బండితో మంగళగిరికి చేరుకోవడానికి 30 రోజులు పడుతుందని ఆయన తెలిపాడు. నంద్యాల జిల్లా బనగానపల్లికు చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు కుటుంబంలోని యువకులు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. వ్యవసాయంలో ఎదురవుతున్న సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతు వ్యవస్థను బాగుపరచాలని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. మంచిర్యాల జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మరణానికి నిరసనగా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఫుడ్ పాయిజన్ కి గురై వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతికి నిరసనగా పాత బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అనంతరం మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగానే ఇప్పటి వరకు సుమారు 50 మంది విద్యార్థులు మరణించారని తెలిపారు. పరిపాలన చేతకాకపోతే సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గురుకులాల్లో నిత్యం విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవలేదని విమర్శిస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొమరంభీం జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖండ్రే విశాల్, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజు, మాజీ ఎంపీపీ అరికెల్లా మల్లికార్జున్ యాదవ్ను పోలీసులు వేకుజాంని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరసన తెలపడానికి వెళ్తున్న తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత్రణ పాలన చేస్తుందని ఈ సందర్భంగా బీజేపీ నాయకులు విమర్శించారు. గురుకులాల్లో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని మండిపడ్డారు. డ్రగ్స్ సరఫరా తయారీ కేంద్రాలు జిల్లాలో వెలుగు చూడడంతో ఒక్కసారిగా నల్గొండ జిల్లా పోలీసులు ఉలిక్కిపడ్డారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద 24 కోట్లకు పైగా విలువైన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం రామజీపేటలో ఉన్న యాదాద్రి లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో డ్రగ్స్ తయారవుతుందని పోలీసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో తయారవుతున్న డ్రగ్స్ ముంబై, గోవాకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు, అధికారుల హస్తం ఉందని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మిర్యాలగూడ మండలం ఇండస్ట్రియల్ ఏరియాలో జింకతండ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో రైస్ మిల్లు నుంచి విపరీతమైన దుమ్ము ధూళి విరవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు స్థానిక రైస్ మిల్లు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని వెంటనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి జింకుతండ గ్రామస్తులను కాలుష్య కోరల నుంచి కాపాడాలని గ్రామస్తులు మిల్లుల ముందు ధర్నా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదాసీనత కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వాత్సవాయి ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. వానొచ్చినా, ఎండలు మండినా రోడ్లపైన నిలబడాల్సిందే, కూర్చోవడానికి కాస్తంత స్థలం కూడా లేదు. చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోడ్డుపైనే బస్సులు ఆపుతుండడంతో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. వాత్సవాయి మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం పట్టణానికి దూరంగా లక్షలాది నిధులు వెచ్చించి బస్టాండ్ను నిర్మించడమే ఇందుకు కారణం. ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టణ కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కపురంలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం హిందూ పరిషత్తు, ధార్మిక సామాజిక సంస్థల సహకారంతో కార్తీక మాస కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివక్షేత్ర వేద పండితులు శ్రీ శ్రీ శివ స్వామీజీ అంతర్జాతీయ హిందూ పరిషత్తు సహాయ కార్యదర్శి ఎక్కిలి రాఘులు పాల్గొని భక్తులకు కార్తీక మాస ప్రవచనాలు వివరించారు. మొదట శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను అర్చకులు వేద మంత్ర ఉచ్చారణలతో నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ కళ్యాణ మండపం శివనామ స్మరణలతో మారుమోగింది. తిరుచన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు 7 తలల గల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనపై భక్తులకు కనువిందు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ వద్ద గల డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్ధిదారులు నిరసన చేపట్టారు. గత సంవత్సరం 316 డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు కేటాయించారని, ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారని, అయినప్పటికీ పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళనకు దిగారు. గత నెలలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. వెంటనే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం శంకరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుడగ జంగాల కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 18 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు టీవీని అపహరించారు. గ్రామానికి చెందిన అనుమాల సత్యమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు కార్తీక్ హైదరాబాద్ లో ఉండగా కూతురి ప్రసవం కోసం 4 రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి తాళం తీసి తలుపులు తెరిచి ఉండడం చూసిన స్థానికులు అనుమానంతో కార్తీక్, సత్యమ్మకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గడ్డపరతో బీరువాలు పగలగొట్టి ఇంట్లోని సామగ్రి, దుస్తులను చిందరవందర చేసినట్లుగా ఉంది. బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి లబోదిబ్బం అన్నారు. కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐ నాగార్జునరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పాపం బీఆర్ఎస్ దే అని దిలావర్పూర్ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. దిలావర్పూర్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నిరసనలు కొనసాగాయి. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారంటూ ఈ రోజు మండలంలోని రైతులు మండల కేంద్రం వద్ద కేటర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వమే మండలంలోని రైతుల గురించి ఆలోచించకుండా అక్రమంగా అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మండల రైతుల సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివాస్ జరుపుతున్న ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ కు ముందు బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. సుమారు 500 బైకులతో సూపర్ బజార్ సెంటర్ నుంచి పోస్టాఫీస్ మీదుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దీక్షా దివాస్ ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పాల్గొనగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రేఖా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, మోచ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని కోరారు. అనంతరం గురుకుల పాఠశాలలోని ఇబ్బందులను శ్రీరాములకు ప్రిన్సిపల్ తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హెచ్ఆర్గా మారి నిరుద్యోగులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. జంగారెడ్డిగూడలో నిర్వహించిన జాబ్ మేళలో ఎమ్మెల్యే హెచ్ఆర్ పాత్ర పోషిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించారు. పట్టణంలోని టౌన్ హాల్లో నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూ నిర్వహించగా ఈ జాబ్ మేళకు నిరుద్యోగ యువత భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు దాసరి శ్యామ్ చంద్రశేషు, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, ఉమామహేశ్వరి, ఆకుల రాకేష్, పరమి సత్తిపండు, నంబూరి రాజు, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ రైల్వే గేటు మూసివేయడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. సఫిల్గూడ రైల్వే గేటు వద్ద ఎమర్జెన్సీ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. మూసివేసిన రైల్వే గేటు వద్ద ఎమర్జెన్సీ రోడ్డు ఏర్పాటు చేసే విధంగా జీహెచ్ఎంసీ రైల్వే అధికారులతో కలిసి మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ బ్రిడ్జికి కావలసిన స్థలాన్ని పరిశీలించారు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని అధికారులను కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పీడీఎస్యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సైన్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ చేపట్టారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు ఉచిత మెస్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల విధానాన్ని రద్దు చేయాలని, యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో గ్రామ యోగక్షేమాలు కోరుతూ శ్రీ కోదండ రామాలయంలో ఏకదాటిగా 7 రోజుల పాటు అఖండ రామనామ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గల శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా అఖండ రామనామ సప్తాహం ప్రారంభమైంది. ఈ సప్తాహం 7 రోజుల పాటు కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం
కడుమూరుకు చెందిన సోమరాజు 15 నెలల క్రితం తన అన్న వద్ద 2 ఎకరాల 50 సెంట్ల భూమిని కొనుక్కున్నారు. అందుకు సంబంధించిన అగ్రిమెంట్లు, కాగితాలు కూడా ఉన్నాయి. ఆ భూమిలో పొగాకు పంటకు సాగు చేశారు. అయితే తన అన్న కుమారులు కొంతమంది వ్యక్తులతో కలిసి తన చిన్నాన్న పొలంలో సాగు చేసిన పొగాకు పంటను ట్రాక్టర్ టిల్లర్తో నాశనం చేశారు. పంట నాశనం గురించి గ్రామస్తులు సోమరాజుకు తెలుపగా పొలం దగ్గరికి వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన అన్న కుమారులు, అన్న భార్య సంజమ్మ కొంతమంది వ్యక్తులు మార్గం మధ్యలోనే ఆపి కట్టెలు, కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయంపై మిడుతూరు పోలీస్ స్టేషన్లో రైతు సోమరాజు ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక జిల్లా పరిషత్ బాల బాలికల పాఠశాలలో విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన చైర్మన్ విద్యార్థులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విద్యాశాఖ కమిషన్ రోజుకో జిల్లా చొప్పున తిరుగుతూ సరికొత్త పాలసీని రూపొందించి ప్రభుత్వానికి అందజేయనుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వసతి గృహాల్లో యూనిట్ కాస్ట్ తక్కువగా ఉందని, కస్తూర్బా విద్యాలయాలకు ఒక పాలసీ, సోషల్ వెల్ఫేర్ అలాగే రెసిడెన్షియల్ విద్యాలయాలకు ఒక పాలసీ ఉండడంతో నాణ్యమైన భోజనం అందడం లేదని గుర్తించామన్నారు. వీటన్నిటిని క్రోడీకరించి కొత్త పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఆకునూరి మురళి తెలిపారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారణమైన కేసీఆర్పై చౌకబారు మాటలు మాట్లాడడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివాస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అనగానే తనకు మహబూబ్ నగర్లోని గద్వాల నడిగడ్డ ప్రాంతమైన ఆర్టీఎస్ గుర్తుకొస్తుందని తెలిపారు. దీక్ష దివాస్ అంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా కేసీఆర్ పోరాట పటిమను గుర్తు చేసుకోవడమని వక్తలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీశ్వర్ కీర్తిలు 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జగదీశ్వర్ బిజ్నేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలం సవ్యంగా సాగిన సంసారంలో భార్య కీర్తి జీవితంలోకి నాగరాజ్ అనే మరో వ్యక్తి ప్రవేశించాడు. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త జగదీష్కు విషయం తెలిసింది. దీంతో అనేక పర్యాయాలు భార్యను మందలించాడు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు నాగరాజ్తో కలిసి భర్త జగదీష్ను కడతెరిచినట్లు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వీరికి కీర్తి తల్లితో పాటు నాగరాజు స్నేహితులు సహకరించినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కేఎల్ఐ కాలువలో పడేసినట్లు తెలిపారు. ఈ కేసులో 6గురిని అరెస్టు చేయగా 1 పరారులో ఉన్నట్లు వివరించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు ప్రక్రియపై కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాలో బోనస్ పడినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. 6.5 సంవత్సరాల తర్వాత ఐపీఎస్ రవికృష్ణ ఏపీకి బదిలీపై వచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం ఈగల అనే సంస్థను ఏర్పాటు చేసిందని రవికృష్ణ తెలిపారు. మాదక ద్రవ్యాల వలన యావత్ భవిష్యత్తు నాశనం అవుతుందని, ఈగల ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం త్వరలోనే మాదక ద్రవ్యాల వినియోగదారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాలేజీ పాఠ్యాంశంలోనూ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏపీలో గంజా ఎక్కువ పడుతుందని సౌత్ రీజియన్ నార్కోటిక్స్ అభిప్రాయపడుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం అంతా ప్రజల వద్దకి కదిలి వెళ్లాలని కోరారు. అయితే ఈ ప్రజా దర్బార్కు పాయకరావుపేట నియోజకవర్గం 4 మండలాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కొత్తకొండలో నూతన హెల్త్ సబ్ సెంటర్ ప్రారంభించి కొండపైకి మెట్ల మార్గం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నేడు బీఆర్ఎస్ పార్టీ వారు దీక్ష దివాస్ అనే కార్యక్రమం చేపట్టారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్షను విరమించి కాడి ఎత్తేస్తే ఆ కాడిని ఉస్మానియా విద్యార్థులు భుజనకెత్తుకుని తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తు చేశారు. ఆనాడు సోనియమ్మ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మకు కృతజ్ఞతతో ఉండాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఆంధ్రాకు నిధులు వరదలా వెళ్తుంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహానికి, జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్ష దివాసి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ఓటర్ నమోదు అవగాహనపై 2K రన్ను ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకుని ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2K రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబాసగా మారింది. ఎజెండాలో 29 వార్డులో డ్రైనేజీ నిర్మాణ అంశం పొందుపరచడంపై వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 10 అడుగుల రోడ్డు వేయమంటే 13 అడుగులు వేసి ఇప్పుడు అక్కడ డ్రైనేజీకి స్థలం లేకుండానే డ్రైనేజీ నిర్మించాలని ఎజెండాలో ఎలా పొందుపరచారని వైసీపీ కౌన్సిల్ అనిల్ ప్రశ్నించారు. తనతో సంప్రదించకుండా తన వార్డులో నిర్మాణాలు చేపట్టడంపై వైసీపీ కౌన్సిలర్ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసబాసగా మారింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో 80 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు నిర్వహించారు. నేను ఎక్కడ ఉన్నా మన నియోజకవర్గానికి మేలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల నిరుపేద విద్యార్థులకు అన్ని వసతులతో ఉన్నత విద్య అందించేందుకు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడతామన్నారు మంత్రి ఉత్తమ్. మహారాష్ట్ర క్రికెట్లో పెను విషాదం చోటు చేసుకుంది. క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ మ్యాచ్ ఆడుతూ కుప్పకూలాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్నపలంగా కుప్పకూలడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. పూణేలో జరిగిన ఏఎస్ ట్రోఫీ T20 మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇమ్రాన్ పటేల్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. పెవిలియన్కు వెళ్తుండగానే ఇమ్రాన్ కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో ముగియాల్సిన మహారాష్ట్ర సీఎం ఎన్నిక వ్యవహారం ముంబైకి చేరింది. అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ మీట్ అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థికి సీఎం ఇచ్చేలా ప్లాన్ చేశారు. ఇక షిండే, పవర్కు డిప్యూటీ సీఎంలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముందు షిండే ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇక హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు బీజేపీకి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం మహాసభ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాసాని ఐలేయులు పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవల అమెరికా ఏజెన్సీ వెల్లడించిన ఆదాని కుంభకోణం నేపథ్యంలో ఆదానిని అరెస్టు చేయాల్సిన బీజేపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకు రావడం దారుణమన్నారు తమ్మినేని. లగచర్ల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఫార్మసిటీని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రికి చెప్పినా దానిని అమలు పరచాలన్నారు.